శారదా, నువ్వు ఆశపడ్డట్టే భూమిని నీ ఇంటి కోడల్ని చేసుకున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేగా? భూమిని చూడగానే అనుకున్నాను, తను నా ఇంటి కోడలైతే బావుంటుంది అనుకున్నాను. దేవుడు నా కోరికను తీర్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? రోజూ గొడవ పడుతున్నారు. దేనికి? తాళి నేను కట్టలేదని మీ కొడుకు, నువ్వే కట్టావని భూమి అంటుంది. ఇదే రోజు ఇంట్లో జరిగే యుద్ధం. అదేంటి శారదా, గగన్ తాళి కట్టలేదా? గగన్ అదే అంటున్నాడు. భూమి నా భార్య కాదు అంటున్నాడు. బావే నా భర్త, మత్తులో 3 ముళ్ళు వేసి మర్చిపోయాడని భూమి అంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తారా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఇదో కొత్త సమస్య. నాకు ఎవరి వైపు మాట్లాడాలో అర్థం కావట్లేదు. దేవుడు వేసిన బంధం, వాళ్ళెప్పటికీ విడిపోరు. వాళ్ళనెవరూ విడదలేరు కూడా. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇప్పటికీ నాకు ఒకటే డౌట్. ఏంటది? శరశ్చంద్ర గారి భూమిని తీసుకొనొచ్చి మా ఇంట్లో వదిలి వెళ్ళటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలా ఇంటికి వచ్చేలా చేసింది నేనే. ఎలా? భూమి మెడలో శరశ్చంద్ర గారు తాళిని చూడగానే తెంచేయాలని చూశాడు. అప్పుడు నేను అలా గనక చేస్తే చెల్లెలి మెడలో తాళి తెగిపోతుందేమోనని తగ్గి భూమిని తీసుకొచ్చాడు. ఏంటండి మీరు? భూమి గగల్ని కలపడం కోసం మీరా మెడలో తాళి తెంచేస్తారా? కాస్తైనా ఆలోచించారా? ఆడదానికి తాళి ఆస్తి. అది తీసేది భర్త చనిపోతేనే. మీరే అలా ఎలా చెయ్యాలనుకున్నారు? శారదా, బంధుమిత్రుల సమక్షంలో పంచభూతాల సాక్షిగా నేను ఈ మెళ్ళలో కట్టాను తాళి. కానీ మీరా మెళ్ళలో నేను బలవంతంగా తాళి కట్టాను. అసలు నా దృష్టిలో అది నా కొడుకు కోడలైనా ఒక్కోసారి మంచితనాన్ని చూసి కూడా ఓర్చుకోలేని కళ్ళుంటాయమ్మా. ఇంత మంచితనాన్ని చూసిన నా కళ్ళు ఆ క్షణంలో నా మనసులో ఉన్న కుళ్ళును బయట పెట్టేశాయి. తప్పైపోయిందంటేను పూరి గారి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కావాలంటే పూరి గారిని అడగండి. పూర్ణి, మళ్ళీ దీన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావే? నువ్వు ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదమ్మా, అందుకే తీసుకొచ్చాను. నేను చేసుకోలేకపోతున్నానంటే నువ్వు సహాయం చేయాలి, అంతేకాని ఎవరూ లేనట్టు దీన్నెందుకు తీసుకొచ్చావు? చిన్నపిల్ల అదేదో తెలియక తీసుకొచ్చింది. నువ్వు నడు. అర్జెంటుగా ముందు బయటికి నడు. అమ్మా, వయసులో తను చిన్నదే కదా, పైగా పిల్లలున్నారు. ఈ ఒక్కసారికి క్షమించకూడదు. ప్లీజ్ అమ్మా. నువ్వు ఎంత బతిమిలాడినా బా మారినా నేను వినేది లేదు. అత్తయ్య, భూమి, ఏమైంది భూమి? నువ్వు తల స్నానం చేసి తయారై పూజ చేయమన్నావు కదమ్మా, వదిన రివర్స్ లో తయారై తలకి స్నానం చేసినట్లుంది. ఆపుతావా పూరిని ఎట్టకారో? చూడండి అత్తయ్య, పూజ చేసి నేను తులసి కోటకి దండం పెట్టుకుంటుంటే మీ అబ్బాయి పైనుంచి నీళ్లు పోసేశాడు. అయ్యో, రాను రాను వాడి ఉక్రోషం పెరిగిపోతుంది.
వాడి ఉక్రోషాన్ని కోపాన్ని నువ్వే అదుపులో పెట్టాలి. నువ్వే వాడికి దగ్గర కావాలి. ఎలా దగ్గర కావాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అనుకున్నంత లోపే మనుషులు దగ్గరైపోరమ్మా. ఆ అమ్మవారే కలపాలి. ఈ విజయదశమికి భూమి గారితో అమ్మకి పూజ చేయించండి. ఆ అమ్మే కలిపేస్తుంది. సరైన సమయానికి సరైన సలహా ఇచ్చావు. ఇందుకు నిన్ను ఇంట్లో ఉండనిస్తాను. అమ్మా భూమి, అమ్మవారికి పూజ చేస్తావా? మీ ఇష్టం అత్తయ్య. బాబా నేను కలవడం కోసం మీరు ఎలా చెప్తే అలా చేస్తాను.